హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. మంచి గోంగూర కర్రీ చూపించబోతున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా గోంగూర కర్రీ చేస్తూనే ఉంటాం కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా. సో ఆ పుల్లగా పులుపుదనం పోవడానికి ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఎవరైనా ఈ వీడియో త్రూ ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లోకి నేను ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకున్నాను. కుక్కర్లో సగం వరకు నీళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్ని నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి గోంగూరని నేను 3 కట్టలు తీసుకున్నానండి. ఈ గోంగూరని 3 కట్టలు తీసుకున్నాను కదా, దీన్ని మంచిగా 1-2 సార్లు బాగా కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ గోంగూరని మనం ముందుగా వాటర్ వేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లోకి, అందులో వేసేయండి. ఇది వచ్చేసి ఈ గోంగూర ఎర్ర రకం గోంగూర అనమాట. ఎర్ర పుంటి కూర అంటారు. అలాగే మనకి గోంగూరలో ఇంకో రకం కూడా ఉంటుంది కదా, తెల్ల పుంటి కూర అంటారు. సో మా సైడ్ అయితే గోంగూర అని అనరు, పుంటి కూర అని అంటారు. సో మీ సైడ్ ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే గోంగూరలో ఎన్ని రకాలు ఉంటాయో నాకు అంత ఐడియా లేదు. నాకు తెలిసి ఇవి రెండే ఉంటాయని అనుకుంటాను. సో గోంగూరని ఇలా వాటర్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం గోంగూర ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక చూడండి, గోంగూర అనేది వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. ఇలా గోంగూర ఈ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, గోంగూర అనేది పులుపుదనం లేకుండా ఎలా చేసుకోవాలో అనేది. సో నేను అందుకే ముందుగానే కుక్కర్లో ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ ఎక్కువగా తీసుకొని గోంగూర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి మనం సగం వాటర్ వరకు ఇలా ఒక స్పూన్తో కానీ ఒక గిన్నెతో కానీ ఇలా సగం వాటర్ వరకు తీసేసుకోవాలి. ఇలా మనం పొట్టు కూరని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని నీళ్ళని కొన్ని తీసేసుకొని కొన్ని ఉంచుకుంటే మన గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది ఆ వాటర్లో. అలాగే గోంగూర మనకి పులుపుదనం అనేది ఎక్కువగా ఉండకుండా ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఇలా వాటర్ తీసేసుకోవడం వల్ల గోంగూర పులుపుదనం తగ్గుతుంది. మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీరు పులుపు కూడా తినగలరు అనుకుంటే ఇలా వాటర్ ఏమీ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా మొత్తంగా వేసేసుకొని కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. మన గోంగూరలో ఎంత ఉప్పు అయితే పడుతుందో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. టమాటాలు అనేవి మీకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా టమాటా కూడా వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక పప్పు గుత్తితో తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తాలింపు గంట పెట్టుకోండి. ఈ గోంగూరకి తాలింపు పెడితే చాలా బాగుంటుంది. తాలింపు గట్టెలోకి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపు రెడీ అయిన తర్వాత దీన్ని మనం గోంగూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇంట్లో రెగ్యులర్గా ఇలానే చేస్తానండి గోంగూర. సో మీరు ఎలా
చేస్తారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ గోంగూర ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ గోంగూర. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.